అన్న విజయ్ దేవరకొండ దుమ్ము దులిపేసాడు, మామూలుగా లేదు. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయి కదా, అయిపోయింది విజయ్ దేవరకొండ పని అనుకున్నారా? చూసారా, అసలు కింగ్ డమ్ అంటే కింగ్ అయిపోయాడు. మళ్ళీ అసలు కంబ్యాక్ అంతే విజయ్ దేవరకొండ అయితే మాత్రం మామూలుగా లేదు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? అబ్బా సాయిరామ్. అయితే మాత్రం బీజిఎం అయితే మాత్రం గుద్ద బాగా ఇంకాడు ఒక్క మొక్కలో చెప్పాలంటే. గౌతమ్ గారు విజయ్ దేవరకొండకి సెకండ్ లైఫ్ ఇచ్చాడు. ఫ్యామిలీ స్టార్ తోనే అయిపోయిందని నేనే చెప్పా. ఫ్యామిలీ స్టార్ తో విజయ్ దేవరకొండ అవుట్ ఇండస్ట్రీ నుంచి అన్నాను కదా. ఫ్లాప్స్ వస్తే ఉంటాడా యువ అని 4 వచ్చాయి, ఇక్కడే ఉన్నా. 40 వచ్చినా కూడా ఇక్కడే ఉంటా. విజయ్ దేవరకొండ తప్ప ఈ సినిమాని ఇంకెవరు చేసినా కూడా చూడలేం. ఎందుకంటే విజయ్ దేవరకొండ ఆయనే కరెక్ట్. ఏమట్లాడుస్తావు? కుక్కే ఏమైనా కలిసిందే నాన్నగారు ఫైట్లు. ఇంకా ఇందులో సత్యదేవ్ అన్న విజయ్ దేవరకొండ యాక్టింగ్ పోయా, ఇద్దరు అన్నతమ్ముళ్ళగా ఎమోషన్లో సత్యదేవన్నను చంపేస్తే నాకు ఏడుపు వచ్చేసి పోయా, థియేటర్లో ఏడు చేశాను పోయా. ఇంకా ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఈ సినిమా కలెక్షన్ 1000 కోట్లు అన్నాడు ఈ రోజే, ఫస్ట్ డేనే. వరల్డ్ వైడ్ మొత్తం కలిపి 1000 కోట్లు టార్గెట్ అన్నాడు. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. విజయ్ దేవరకొండ కొంచెం రొమాన్స్ నేర్పించండి. కొంచెం పాపం కొంచెం అన్న కొంచెం స్మూత్ గా ఉన్నాడు. వేసేసాడు, బాగా వేసేసాడు. సినిమా సూపర్ ఉందన్న, సినిమా అంతా బాగుందన్న, యాక్షన్ పార్ట్ అంతా బాగుంది. కోపు సినిమా తీసారు, కోపు సినిమా అంతే. ఈ ఫిలిం లో చాలా బాగా చేశారు. ఈసారి పక్కా హిట్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ రియల్లీ బ్లాక్ బస్టర్ టాప్ లోకి వెళ్ళిపోతాడు మా అన్న. కలెక్షన్ అయితే 2000 crores అయితే. బాయ్. ఓకే బాయ్.